హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ధర్మస్థలంలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయంలో పనిచేసిన మాజీ పారిశుద్ధ కార్మికుని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితమే కర్ణాటక హోమ్ మినిస్టర్ జి పరమేశ్వర్ గారు అసెంబ్లీలో సిట్ ఏ విధంగా పనిచేసింది ఏంటన్నది ప్రకటించారు. ప్రకటించిన కొన్ని రోజులకే ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడిని అరెస్ట్ చేయడం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు కర్ణాటకలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పనిచేశాడు. తాను పనిచేసిన 19 సంవత్సరాల కాలంలో ఎంతోమంది మహిళలు, యువతుల మృతదేహాలను పూడ్చిపెట్టాను, కాల్చాను అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో, డీజీపీ ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో. ఆ తర్వాత ఈ మాజీ శానిటేషన్ కార్మికుడు చూపించిన 16 స్థలాలలో 16 సైట్లలో తవ్వకాలు జరిపారు. కేవలం 2 సైట్లలో మాత్రమే మానవ అవశేషాలు లభించాయి. సైట్ నెంబర్ 6లో పాక్షికంగా అవశేషాలు లభించాయి. సైట్ నెంబర్ 11Aలో ఒక కంకాళం, ఒక అస్థిపంజరం, ఒక పుర్రె లభించింది. వీటిని కర్ణాటక ప్రభుత్వం లేదా సిట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించింది. ఆ రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్నాము. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటాము ఏంటనేది కర్ణాటక హోమ్ మినిస్టర్ జి పరమేశ్వర్ గారు కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎంతోమంది సభ్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ అది జరుపుతోంది. ఎటువంటి అనుమానాలకు తావులేదు. ఇక్కడ మంజునాథేశ్వర ఆలయానికి వచ్చిన అప్రతిష్ట అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిరోజు మంజునాథేశ్వర ఆలయాన్ని కొన్ని వందల మంది, వేలాది మంది భక్తులు హ్యాపీగా దర్శించుకుంటున్నారు, వెళ్తున్నారు. కాబట్టి ఆలయానికి వచ్చిన అప్రతిష్ట ఏమీ లేదు. ఒకవేళ ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్పింది అబద్ధమైతే అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఒకవేళ చర్యలు తీసుకుంటే మంజునాథేశ్వర ఆలయానికి ఉన్న ప్రతిష్ట పెరుగుతుంది. అతను చెప్పింది నిజమైతే బాధితులకి న్యాయం జరుగుతుందని చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. ప్రకటించిన కొన్ని రోజులకే ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడిని అరెస్టు చేయడం ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. కానీ ఎందుకు అరెస్టు చేశారు ఏంటన్న వివరాలు ఇప్పుడైతే బయటికి రాలేదు. కర్ణాటక హోమ్ మినిస్టర్ జి పరమేశ్వర్ గారు కూడా ఇప్పుడప్పుడే వివరాలు వెల్లడించలేమని ఒక ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, దీన్ని ఒక బ్రేకింగ్ న్యూస్ అలా వేస్తోంది. ఎందుకు ఏం జరిగిందనేది ఇప్పుడు చర్చించుకుంటుంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక రాష్ట్రం అంతటా ఉంది. ఇప్పుడిప్పుడే దేశమంతా తెలియవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చించుకుంటారు. ఇక నిన్నటి నుంచి సుజాత భట్, అనన్య భట్ 2003వ సంవత్సరంలో అదృశ్యమైన అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా కర్ణాటకలోని కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అవి చేసింది. ఈ సుజాత భట్ అంశం కూడా ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఎందుకంటే ఒక పక్క సుజాత భట్ 70 సంవత్సరాలు పైబడింది. రోజుకొక ప్రకటన చేస్తుంది, రోజుకొక సంగతి అది చెప్తుంది. ఆమె కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి అఫీషియల్గా కర్ణాటక హోమ్ మినిస్టర్ జి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ప్రకటన వచ్చే వరకు ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడిని ఎందుకు అరెస్ట్ చేశారన్న వివరాలు మనకు తెలియవు. వాళ్ళు ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అలాగే ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు భార్య, మొదటి భార్య అంటున్నారు, రెండో భార్య అంటున్నారు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసాం. వాళ్ళు కూడా ఏవేవో సంచలన విషయాలు అవి చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కాబట్టి న్యూస్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ మీడియాకు సంబంధించిన కర్ణాటకలో ఉన్న మెయిన్ మీడియాకు సంబంధించిన న్యూస్ ఛానల్స్, అలాగే కొంతమంది యూట్యూబర్స్, వీళ్ళందరూ ఇప్పుడు రకరకాల కథనాలు ఇవన్నీ వండి వారుస్తారు. అది సహజమే. ఎందుకంటే ఒక బ్రేకింగ్ న్యూస్ దొరికినప్పుడు ఈ విధమైన సంచలన వార్తలు అవన్నీ ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. కాకపోతే నిజాలు ఏంటి అన్నది అఫీషియల్గా కర్ణాటక ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే సిట్ నుంచి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చే వరకు ఎటువంటి వార్తలు కూడా నమ్మడానికి వీల్లేదు. అక్కడి నుంచి అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను.